హాయ్ అండి. నా రావణ్ పార్ట్ 19. అభి చాలా చిరాగ్గా మొహం పెట్టుకుని అతిథి వైపు చూస్తూ ఉంటాడు. అభి, అసలు నీతో కలిసి ట్రిప్ కి స్టార్ట్ అయ్యాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలి అని కోపంగా అంటాడు. అతిథి, లేట్ అయినా బాగానే తెలుసుకున్నావులే. సరేలే, బాగా గట్టిగా కొట్టుకో. కొట్టుకోవడంలో ఏమైనా హెల్ప్ కావాలేమో చెప్పు, అందరం ఒక్కో చెయ్య వేస్తాం. అభి, ఈ అమ్మాయి నా గురించి ఏమనుకుంటుంది? ఒకరితో ఒక్క మాట అనిపించుకొని నేను ఈ అమ్మాయితో ఇన్ని అనిపించుకుంటున్నాను. ఛ, ఇదంతా నాకు అవసరమా అని ఆలోచిస్తాడు. అంతలోని అతిథి వైపు చూస్తూ చాలా అవసరం అనుకుంటాడు. మళ్ళీ అతిథి, మొదలు పెట్టమంటారా అని సంతోషంగా అడుగుతుంది. అభి, ఏంటి, ఏం మొదలు పెడతావు? అతిథి కొట్టడం అంటుంది. షటప్ అండ్ గెట్ లాస్ట్ అని గట్టిగా అరుస్తాడు అభి. అతిథికి అభి దూరంగా పారిపోతుంది. సీతమ్మ, అమ్మా, అనురాగ్ బాబుకి ఏమైనా తినిపిద్దాం, ఏడుస్తున్నాడు. సరస్వతి గారిని పాలున్నాయేమో అడిగి వస్తాను. అతిథి, సీతమ్మ, వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దు, కావాలంటే మనమే బయటికి వెళ్దాం. సరేనమ్మా అని సరస్వతి ఇంట్లోకి వెళ్తుంది. బౌన్సర్స్ పక్కకు వెళ్ళి దమ్ము కొడుతూ ఉంటారు. అతిథి ఒక చోట నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అతిథికి షాక్ లో అడుగులు తడబడుతూ ఉంటే అభికి దగ్గరగా వస్తుంది. అభి వైపు భయంగా చూస్తూ ఉంటుంది. అభి కళ్ళల్లో కోపం కనబడుతుంది. అతిథి కొంచెం ధైర్యం తెచ్చుకుని, ఏంటిది, వదులు, నేనేమైనా నీ ప్రాపర్టీ అనుకున్నావా? లేకపోతే ఇలా చేస్తే గొప్పను అనుకుంటున్నావా? ఎవరైనా చూస్తే బాగోదు. అభి, ఏమవుతుంది, ఇక్కడంతా మన ఇద్దరం భార్య భర్తలమని ఫిక్స్ అయ్యారుగా, ఇంకేంటి ప్రాబ్లం? అయినా ఎవరు చూడకపోతే ఏదైనా ఓకేనా అని అతిథి హట్టయ్యేలా మాట్లాడతాడు. అతిథి అభి వైపు కోపంగా చూస్తుంది. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది అభి అని మొదటిసారి కోపంగా పేరు పెట్టి పిలుస్తుంది. అభికి సడన్ గా దీక్ష గుర్తొస్తుంది. ఒక్కసారిగా షాక్ అవుతాడు. అభి, హే, ఇప్పుడు మాట్లాడి చూద్దాం. ఇందాకటి నుంచి తెగ మాట్లాడి విసిగిస్తున్నావు. నేనేం చేస్తానో నీకు తెలిసే కావాలని నన్ను రెచ్చగొడుతున్నావు. మైండ్ లో ఏమైనా డర్టీ థాట్స్ వస్తున్నాయా? అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావా అని అతిథి సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినేలా మాట్లాడతాడు. అతిథికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఛ, అలా ఎలా ఆలోచిస్తావు? ఒక అమ్మాయితో ఎలాగైనా మాట్లాడేది, కొంచెమైనా సెన్స్ ఉందా? అమ్మాయి ఈ మాటల్లో గెలవలేక ఇలా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినేలా మాట్లాడతావా? ఇదే నన్ను చదువు సంస్కారం అంటుంది సీరియస్ గా. అభి, దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనేమో. అయినా నీ ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇంకొకసారి అందరి ముందు నా ఈగో డ్యామేజ్ చేయాలని చూసావో జీవితాంతం ఏడ్చేలా చేస్తా, జాగ్రత్త అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అతిథి, నువ్వు నన్ను అవమానిస్తే నేను కూడా అవమానిస్తాను. ఇందులో అనుమానం పెట్టుకోకు. అమ్మాయిని కిడ్నాప్ చేసి ఏడిపించే నీలాంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకూడదు అని కోపంగా చెప్తుంది. తన కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉంటాయి. అభి, ఇంకొక విషయం, నన్ను నువ్వు పేరు పెట్టి పిలవద్దు, సార్ అని పిలువు అని ఆర్డర్ వేస్తాడు వినపడేలా. ఇక సీరియస్ గానే మాట్లాడతాడు అభి. నా రియాక్షన్ ఎలా ఉంటుందో నేను కూడా చెప్పానుగా, గుర్తుపెట్టుకో అని అతిథిని పక్కకి తోసేసి ముందుకు వెళ్ళిపోతాడు కోపంగా అభి. అభి అతిథి మీద పగ తీర్చుకునేలా మాట్లాడ్డాను అని తృప్తి పడ్డాక అతిథిని ఎక్కువగా టార్గెట్ చేశానేమోనన్న అనుమానం కూడా వస్తుంది. మళ్ళీ తర్వాత కొంచెం కూల్ అవుతాడు. గుణ కాల్ రావడంతో పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు అభి. గుణ, హే అభి, ఎక్కడ్రా? చిన్న ట్రిప్, అనురాగ్ కోసం. వాట్, మాకు చెప్పకుండా ట్రిప్ కి వెళ్ళావా? నమ్మలేకపోతున్నాను మామ. ఇంత ఘోరం ఇండియాలో ఎక్కడైనా జరిగిందా? మేము ఎన్ని వేల సార్లు ట్రిప్ కోసం అడిగాంరా, నువ్వు రాలేదు, మమ్మల్ని వెళ్ళడం లేదు. సైకోఫెలో, ఇప్పుడేమో ట్రిప్ అని జంప్ అయ్యావు ఏంటి కదా అని అనుమానంగా అడుగుతాడు గుణ. అభి, డాక్టర్ అడ్వైజ్ చేశాడ్రా, అనురాగ్ ని బయటికి తీసుకువెళ్ళి బయట ప్రపంచాన్ని చూపించమన్నాడు. గుణ, పోనీలే, వాడి కోసమైనా కదిలావు కనీసం. చాలా సంతోషం. అభి, నీకు తెలుసు కదరా, వాడే ఈ ప్రపంచంలో నాకు తోడు, వాడికి నేను తోడు, మాకింకెవరున్నారు అని డల్గా చెప్తాడు. గుణ, అబ్బా, మరి మేము? మమ్మల్ని నీ లిస్ట్లోంచి చింపి పక్కన పడేసావుగా,
అని కోపంగా అంటాడు. అభి, రే నోర్మి, నేను నా పర్సనల్ లైఫ్ గురించే మాట్లాడుతున్నా. గుణ, ఇప్పుడు మీ ప్రపంచంలోకి ఒక అమ్మాయి కూడా వచ్చినట్టుంది, తనను కూడా తీసుకెళ్ళావా అని అనుమానంగా అడుగుతాడు. అభి, రే ఇంకా క్వశ్చన్స్ ఆపు. ఆఫీస్కి వెళ్తున్నావా, స్టాఫ్ కి శాలరీస్ ఇచ్చారుగా అని మాత్రమే చెప్తావు. సరే సార్, అలాగే అని నిష్ఠూరంగా మాట్లాడతాడు గుణ. అభి, గుడ్, నేను వచ్చే వరకు అన్ని జాగ్రత్తగా మేనేజ్ చేయండి. విష్ణుకి కొత్త బ్రాంచ్ అప్పగించు. గుణ, అబ్బా, ట్రిప్ లో కూడా ఎంజాయ్ చేయకుండా ఇదంతా ఆలోచిస్తావేంట్రా, మేమున్నాంగా, నువ్వు ట్రిప్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి అని నవ్వుతాడు గుణ. అభి, నవ్వింది చాలు, సరే ఓకే ఉంటా అని కాల్ కట్ చేస్తాడు. ఫోన్ జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాడు. అతిథి ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉంటుంది బాధగా అభి అన్న మాటలకి. తను మర్చిపోవాలన్నా ఎంత ట్రై చేస్తున్నా అభి మాట్లాడిన మాటలు తన గుండెల్లో గుణపల్లా గుచ్చుకుంటూ కన్నీళ్లు తెప్పిస్తూ ఉంటాయి. సీతమ్మ ఇంకా రాకపోయేసరికి అతిథి సరస్వతి ఇంటికి వెళ్తుంది. సీతమ్మ సరస్వతి అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక నీరసంగా కూర్చుని ఉంటుంది. అతిథికి సీతమ్మ పరిస్థితి అర్థమై, సీతమ్మ అని పిలుస్తున్నారు, బాబుకి మందు వేయాలంట అని సీతమ్మని పంపిస్తుంది. కాసేపైనా అభిముఖం చూడకూడదు అని ఫీల్ అయ్యి సరస్వతి దగ్గర సెటిల్ అవుతుంది. సరస్వతి, అమ్మాయి కాసేపు కూర్చో, పైకి వెళ్ళి ఏం చేస్తావు అని మాటలు మొదలు పెడుతుంది. అతిథి, చెప్పండి ఆంటీ. సరస్వతి, మీ జంట భలే ఉంది, ప్రేమ పిల్ల, పెద్దలు కుదిర్చిన పిల్ల అని అడుగుతుంది. అతిథి, మాది అరేంజ్ మ్యారేజ్ ఆంటీ అని చెప్పి మనసులోనే, ఈ మహానుభావుని ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారా? సరస్వతి, బాబు వయసు ఎంత అమ్మాయి? అలా ఎక్కడ కూర్చోబెడితే అక్కడే ఉంటున్నాడు, లేచి అది అల్లరి చేయటం లేదు ఎందుకని అని అడుగుతుంది. అతిథి, వాడికి ఒంట్లో బాగోలేదులేండి, అందుకే అలా ఉన్నాడు, లేకపోతే బాగా ఆడుకునేవాడు. వాళ్ళ నాన్న వాడు కలిసి ఇల్లంతా తిరుగుతూ ఒకటే అల్లరి చేస్తారు అని నవ్వుతూ చెప్తుంది. సరస్వతి, బాబు నీ దగ్గర కన్నా మీ ఆయన దగ్గర ఎక్కువ ఉంటున్నాడేంటి? అతిథి, వాడికి వాళ్ళ నాన్న అంటే ఇష్టం, బయటికి తీసుకెళ్తాడని వాళ్ళ నాన్నతోనే ఉంటాడు. అతిథి మనసులోనే, అమ్మో ఆంటీ చాలా ఫాస్ట్ గా ఉంది, పైకి వెళ్తే ఒక గోల, కిందకు వస్తే ఇంకొక గోల అనుకుంటుంది. అతిథికి సరస్వతి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం చిరాగ్గా అనిపించింది. ఆంటీ, నేను వెళ్తాను, బాబు ఏం చేస్తున్నాడో ఏమో. సరస్వతి, మీకు భోజనం తీసుకొస్తాను, బయటికి వెళ్ళకండి. అతిథి, అయ్యో మీకెందుకు శ్రమ, మేము హోటల్ ఎక్కడైనా ఉందేమో చూసి వెళ్ళి తినేస్తాం. సరస్వతి, అవునా, ఎలా వెళ్తారు, ఈ టైంలో ఆటోలు కూడా ఉండవు. అతిథి నిజమేనని ఆలోచించి, ఓ అయితే సరే మీ ఇష్టమని పైకి వెళ్ళిపోతుంది. సరస్వతి భోజనం ఏర్పాట్లు చూస్తూ ఉంటుంది. అభి అతి కష్టం మీద బయట మంచం మీద పడుకొని ఆకాశంలోకి చూస్తూ ఉంటాడు. అతిథి వైట్ కలర్ మీద రెడ్ కలర్ రోజెస్ ఉన్న శారీ కట్టుకుని అప్పుడే ఫ్రెష్ అయ్యి రూమ్ లో నుంచి బయటకు వస్తుంది. నవ్వుతూ చెప్తుంది. అతిథి, థ్యాంక్ యూ సీతమ్మ, నాకు కూడా శారీ చూడగానే నచ్చింది, అంతా మీ అయ్యగారి దయ్యాన్ని చెప్పి పక్కనే అభి ఉండడం గమనించి సైలెంట్ అయిపోతుంది. అతిథి తలస్నానం చేసి జుట్టు ఆరబెట్టుకుంటూ ఉండగానే ఆ నీటి బొట్లు అభి మీద పడతాయి. అభి ఆలోచన నుంచి బయటకు వచ్చి వెన్నెల్లో చందమామలా కనిపిస్తున్న అతిథిని చూస్తూ ఉండిపోతాడు. అనురాగు అతిథి దగ్గరికి వెళ్ళి ఎత్తుకోమని గొడవ చేస్తూ ఉంటే అతిథి అనురాగుని ఎత్తుకుని ఆకాశంలో చుక్కలు చూపిస్తూ కథలు చెప్పడం మొదలు పెడుతుంది. అనురాగ్ ఆసక్తిగా వింటూ ఉంటాడు. అభి దీక్ష తనతో ఉండుంటే తన ఫ్యామిలీ ఇలాగే ఉండేది అని గుర్తు చేసుకుని బాధపడతాడు. సీతమ్మ అభిని గమనించి తన దగ్గరకు వస్తుంది. సీతమ్మ, అభి బాబు చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు, అనురాగ్ బాబుకి ఏమీ కాలేదు, మన బాబుకి కావాల్సింది అమ్మ ప్రేమ, ట్రిప్ కాదు. అతిథమ్మకి బాబు ఎలా అలవాటైపోయాడో, సంతోషంగా ఆడుకుంటున్నాడో చూడండి, వాడికి ఒక అమ్మ దొరికితే కూడా ఇలాగే సంతోషంగా ఉంటాడు అని చెప్పి వెళ్ళిపోతుంది. అభి ఆలోచనలో పడిపోతాడు. సరస్వతి సీతమ్మ దగ్గరకు వచ్చి భోజనానికి పిలవగానే అందరికీ చాలా ఆకలిస్తూ ఉండడంతో స్పీడ్ గా భోజనానికి వెళ్తారు. అభి త్వరగా భోజనం ముగించి అనురాగ్ని తీసుకుని రూమ్ కి వెళ్ళిపోతాడు. సీతమ్మ అతిథి
అనురాగు నెమ్మదిగా వస్తారు ముగ్గురు. అతిథి, ఈ మనిషికి జాలి దయలు. పాపం సీతమ్మ పెద్దది, చలికి తట్టుకోలేదన్న ఆలోచన కూడా లేదు, పందిలా నిద్రపోతున్నాడు అని తిట్టుకుంటుంది మనసులోనే. సీతమ్మ అతిథి ఇక ఏమి చేయలేక బయటే నిద్రపోతారు. వర్ష ఫ్యామిలీ, నిహాష్ ఫ్యామిలీ అందరూ తిరుమల నుంచి నిహాష్ అత్తగారింటికి వస్తారు. నాగేంద్ర, సరోజ అల్లుడికి మర్యాదలు చేయటంలోనే మునిగిపోతారు. నిహాష్ వర్షతో టైం స్పెండ్ చేయాలని చూస్తూ ఉంటాడు. వర్ష మాత్రం బాగా అలసిపోయి నిద్రపోతుంది. సుదీప్ మందు కొట్టి నిహాష్ దగ్గరికి వస్తాడు. నిహాష్, హలో అన్నా, ఏంటి విశేషాలు? ఊళ్ళో అంతా బాగున్నారా? సుదీప్, మనకేం బ్రదరు, పొలాలు మెయింటైన్ చేయటం కష్టంగానే ఉన్నా పంట డబ్బులు వచ్చి ఒళ్ళో పడుతూ ఉంటాయి. అంతా బాగుంటే ఈ ఇంటికి నీకన్నా ముందు అల్లుడుగా నేనే వచ్చేవాణ్ణి అని భారంగా చెప్తాడు. నిహాష్, అవునా, అంటే అతిథికి నీకు పెళ్లి చేయాలి అనుకున్నారా? సుదీప్, హా అవును, అతిథి కూడా పెళ్లికి రెడీ అయ్యింది. కానీ అంటూ ఉండగానే నాగేంద్ర వచ్చి నిహాష్తో, నిహాష్, మనం వెళ్ళి అలా మన ఇల్లు పొలాలు చూసొద్దాం రా అని పిలుస్తాడు. నిహాష్, ఒక 5 నిమిషాలు మామయ్య, రెడీ అయి వస్తాను అని బాత్రూమ్ లోపలికి వెళ్తాడు. నాగేంద్ర, రే తాగుబోతు వేదవా, నీ నోట్లోంచి ఇంకొకసారి అతిథి పేరు వచ్చిందో ఏం చేస్తానో నాకే తెలీదు అని కోపంగా మాట్లాడతాడు. సుదీప్, దాని మీద నాకు హక్కు ఉంది, నాతో పెళ్లి ఫిక్స్ చేశారుగా, ఎప్పటికైనా నా పిల్లమే, దీనిలో మార్పే లేదు, దొరకనివ్వు, ఎత్తికెళ్ళిపోతా అని నవ్వుతాడు. నాగేంద్ర సుదీప్ కాలర్ పట్టుకుని, అల్లుడితో ఈ కారు కూతులన్నీ కూసావో నిన్ను నీ అక్కని ఇద్దరిని చంపుతా, జాగ్రత్త. సుదీప్, నువ్వు చంపుతుంటే మేము చూస్తూ ఊరుకుంటామనుకున్నావా అని నాగేంద్ర మీదకి వెళ్తాడు సుదీప్. సరోజ కాఫీ తీసుకుని నిహాష్ రూమ్ కి వచ్చి వీళ్ళిద్దరు గొడవ చూస్తుంది. సుదీప్ చెంప పగలగొడుతుంది సరోజ. సుదీప్ సరోజ వైపు కోపంగా చూస్తూ రూమ్ లోంచి బయటికి వెళ్ళిపోతాడు. నాగేంద్ర, అల్లుడితో ఎవరైనా మన ఇంటి విషయాలు మాట్లాడారో బాగోదు, ఆ సన్నాసికి కూడా చెప్పు అని కోపంగా కారు తీయడానికి వెళ్ళిపోతాడు. సరోజ తల బాదుకుంటూ, ఈ తాగుబోతు సొచ్చినోడు నోరు మూసుకోరా అంటే మూసుకోడు, నిహాష్ ఏమనుకుంటాడో ఏంటో, వాడు ఇంకిక్కడ ఉండకూడదు, పంపించేయాలి, లేకపోతే వర్షాకి అత్తింట్లో గౌరవం అనేది ఉండదు అనుకుంటుంది. నిహాష్ ఫ్రెష్ అయ్యి నాగేంద్రతో కలిసి పొలాల వైపు వెళ్తాడు. సరోజ, రే సుదీప్, ఎక్కడున్నావు అని అరుస్తుంది. సుదీప్, ఎందుకు అలా కాకిలా అరుస్తున్నావు? ఇక్కడే ఉన్నాను, ఊరికి వెళ్తున్నా అని కోపంగా బయటికి వెళ్ళిపోతూ ఉంటే సరోజ, ఈ కోపానికి ఏం తక్కువ లేదు, నీ జీవిత చరిత్ర అల్లుడుగా అడిగారా? ఓ తెగ చెప్తున్నావు, మంచి పనులు చేసావు అనుకుంటున్నావా ఏంటి? తాగి ఉన్నమత పోయింది అని తిడుతుంది. సుదీప్, అవునవును, ఇంటికి గొప్పింటల్లుడు రాగానే ఈ తమ్ముడు నీ కంటికి కనిపించట్లేదు, అప్పుడే చులకనైపోయాను అని కోపంగా అరుస్తాడు. సరోజ, రై ఇంక చాలే, ఎక్కువ చేయకు, ఆ అబ్బాయికి మన ఇంటి విషయాలు చెప్తే మనమే అలసైపోతాం, మనం హుందాగా ప్రవర్తించాలి అని నెమ్మదిగా చెప్తుంది. సుదీప్, మీకే కాదు నాకు కూడా పరువు ప్రతిష్టలు ఉన్నాయి, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ నువ్వు పిలిచే వరకు కూడా నీ ఇంటి గుమ్మం తొక్కను. సరోజ, భోజనం చేసి వెళ్ళరా? సుదీప్, కడుపు నిండిపోయిందిరే అని వెళ్ళిపోతాడు. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. నాకు ఇక్కడ పండు దగ్గర పెయిన్ ఎక్కువగా ఉందండి, హాస్పిటల్కి వెళ్ళాలి, మరి ఏం చెప్తారో ఏంటో చూసి రేపు ఎపిసోడ్ ఇస్తాను, లేకపోతే ఈ రోజు 2 ఎపిసోడ్స్ ఇవ్వాలి, చాలా పెయిన్ తోనే చెప్తున్నాను, అర్థం చేసుకుంటారు.